హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు విజేత నవోదయ మ్యాథ్స్ ఛానల్. నేను మీ భరద్వాజ కుమార్ సార్ని. మనం ఈరోజు వీడియోలో రౌండ్ ఆఫ్ అనగా సవరించుటకు సంబంధించి పార్ట్ 2 చేసుకుంటున్నాం స్టూడెంట్స్. కాబట్టి మీరు మీ యొక్క క్లాస్ వర్క్ నోట్స్ ఓపెన్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న మ్యాటర్ మొత్తాన్ని రాసుకోగలరు. ఓకే స్టూడెంట్స్, హెడ్డింగ్ పెట్టుకోండమ్మా. నియరెస్ట్ టెన్స్ దగ్గరి పదులు. మీకు ఆల్రెడీ నిన్నటి క్లాస్లో నియరెస్ట్ టెన్స్ చెప్పాను స్టూడెంట్స్. కాకపోతే అవి డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చినప్పుడు చెప్పాను. మరి ఈరోజు క్లాస్లో ఏం చెప్తున్నానంటే ప్లస్ చేసినప్పుడు, మైనస్ చేసినప్పుడు, ఇంటూ చేసినప్పుడు ఏ విధంగా కనుక్కోవాలి అనేది ఈ మోడల్లో ఈరోజు క్లాస్లో చెప్పబోతున్నాను. కాబట్టి హెడ్డింగ్ పెట్టుకోండమ్మా. నియరెస్ట్ టెన్స్ దగ్గరి పదులు. అందులో ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి స్టూడెంట్స్. 346 + 678. ఇలా ప్లస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే స్టూడెంట్స్, మీరు ఫస్ట్ క్వశ్చన్ రాసుకొని కింద ఆన్సర్ అని పెట్టుకోండమ్మా. ఆన్సర్ అని పెట్టుకొని ఫస్ట్ ఏం చేయాలి అంటే 346ని ప్లస్ 678ని ఏం చేయాలంటే ముందుగా ప్లస్ చేయండి అమ్మ. పక్కన రఫ్ నోట్స్ పెట్టుకొని ముందు ప్లస్ చేయండి స్టూడెంట్స్. మీకు ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో డైరెక్ట్గా చెప్పానమ్మా, కానీ ఇక్కడ డైరెక్ట్గా రాదు. ఎందుకంటే ముందు ప్లస్ చేయాలి కాబట్టి ప్లస్ చేసినప్పుడు ఒక ఆన్సర్ అనేది వస్తుంది. ఆ ఆన్సర్ని మనం రౌండ్ ఆఫ్ సవరించాల్సి ఉంటుంది. ముందు 346 + 678ని ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే స్టూడెంట్స్ 1024 వస్తుందమ్మా. ఎంత వస్తుంది? 1024 వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి అమ్మా. మన యొక్క హెడ్డింగ్ ఏంటిది? నియరెస్ట్ టెన్స్ దగ్గరి పదులు. కాబట్టి మనం ఏం చేయాలి? ముందు టెన్స్ ప్లేస్ కింద అండర్లైన్ చేసుకోవాలి. గుర్తుంది కదమ్మా. ఫస్ట్ మనము ఏ ప్లేస్కి అయితే కనుక్కుంటున్నామో ఆ ప్లేస్ని అండర్లైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టెప్ ఏంటిదమ్మా? దానికి రైట్ సైడ్లో ఉన్నది ఎవరో చూసుకోవాలి. ఆ లైన్కి రైట్ సైడ్లో ఎవరు ఉన్నారో చూడండి. రైట్ సైడ్లో 4 ఉన్నారు, అంతే కదమ్మా. రైట్ సైడ్లో ఉన్న వాల్యూని చూసుకోవాలి. తర్వాత స్టెప్ ఏంటిదమ్మా? 4 ఉంది. 4 కనిపించినప్పుడు మనం ఏం చేయాలి? 0 నుంచి 4 వరకు ఏది కనిపించినా +0 చేయాలి. మరి ఆ +0 ఎవరికి చేయాలి స్టూడెంట్స్? మనం ఎవరికైతే అండర్లైన్ చేసామో వాళ్ళకు +0 చేయాలి. ఇవన్నీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పానమ్మా. కాబట్టి 2కి +0. ఇక లాస్ట్ స్టెప్ ఏంటిది స్టూడెంట్స్? మనం ఫైనల్గా రైట్ సైడ్లో ఉన్నవాడిని 0లు చేసేయాలి. చెప్పండి. మనం అండర్లైన్ చేసిన 2కి రైట్ సైడ్లో ఎవరున్నారు? 4 ఉంది. ఒక్క ప్లేసే ఉంది కాబట్టి ఆ ఒక్కటి 0 అయిపోతుంది. ఇటు లెఫ్ట్లోకి రండి. లెఫ్ట్లోకి వస్తే ఇటు పక్క ఎంత ఉంది? 102 ఉంది. ఈ 102కి పైన ఉన్న ఒక 0ని ఎడిషన్ చేయాలి. 102కి ఒక 0 ఎడిషన్ చేసి ఎంత వస్తుంది స్టూడెంట్స్? మళ్ళీ 102 వస్తుంది. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందమ్మా? 1020 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఫస్ట్ ఈ విధంగా ప్లస్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ముందు ప్లస్ చేసుకోవాలి. తర్వాత మనకు ఒక ఆన్సర్ అనేది వస్తుంది. అప్పుడు మనం కనుక్కుని నియరెస్ట్ టెన్స్ కాబట్టి టెన్స్ కింద అండర్లైన్ చేసుకొని రైట్ సైడ్లో ఉన్న వాళ్ళని చూసుకోవాలి. రైట్ సైడ్లో ఉన్న దాన్ని బట్టి మనం +1 +0 చేసేయాలి. ఇక లాస్ట్ స్టెప్ ఏంటిది? రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ అన్నీ 0లు చేసేసుకుంటే సరిపోతుంది. అలా చేస్తే మనకు ఆన్సర్ 1020 అనేది 1024కి నియరెస్ట్గా ఉన్న టెన్స్ అనేది ఆన్సర్గా వచ్చింది. తర్వాత సెకండ్ క్వశ్చన్ రాసుకోండి స్టూడెంట్స్. 243 + 890 + 342 అమ్మ. క్వశ్చన్ రాసుకొని క్వశ్చన్ కింద ఆన్సర్ అని పెట్టుకొని ముందు ఆన్సర్లో రెండింటిని ఏం చేయాలంటే ముందు ప్లస్ చేయాలమ్మా. మొత్తం మూడింటిని ప్లస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరెవరిని ప్లస్ చేయాలి? 243 + 890 + 342 ఈ మూడింటిని ప్లస్ చేయాలి స్టూడెంట్స్. ప్లస్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత రావాలి అంటే 1475 రావాలమ్మా. మొత్తాన్ని ప్లస్ చేస్తే 1475. ఇప్పుడు చెప్పండి అమ్మా, మనకు ఫస్ట్ ఏం చేయాలి? మనం కనుక్కునేది నియరెస్ట్ టెన్స్ దగ్గరి పదులు కాబట్టి టెన్స్ కింద అండర్లైన్ చేసుకున్నాను. తర్వాత స్టెప్ ఏంటిది? రైట్ సైడ్లో ఉన్న వాళ్ళని చూడాలి. రైట్ సైడ్లో ఎవరు ఉన్నారు? 5 ఉంది. మరి 5 ఉంటే ఏమవుతుంది? +1 చేయాలి. ఆ +1 ఎవరికి చేయాలి? మనం ఎవరికైతే అండర్లైన్ చేసామో వాళ్ళకు +1 చేయాలి. ఇక లాస్ట్ స్టెప్ ఏంటిది స్టూడెంట్స్? రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ 0లు చేసేయాలి. చెప్పండి అమ్మ, రైట్ సైడ్లో ఎవరున్నారు? 5 ఒక్కటే కదా ఉంది రైట్ సైడ్లో, 0. ఇటుపక్క ఏముంది? 147 ఉంది. 147కి పైన ఉన్న ఒక 1 కలిపితే ఎంత వస్తుంది? 148 వస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది స్టూడెంట్స్? 1480 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ రాసుకోండి అమ్మా. 4567 - 2134 క్వశ్చన్ రాసుకొని కింద ఆన్సర్ అని పెట్టుకొని ఆన్సర్లో మీరు మైనస్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. 4567 - 2134 అంతే కదా స్టూడెంట్స్? ముందు మీరు మైనస్ చేసుకోండి అమ్మా. 4567లో నుంచి 2134 మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే 2433 వస్తుంది స్టూడెంట్స్.
తర్వాత మనం ఏం చేయాలమ్మా, మనం కనుక్కునేది నియరెస్ట్ టెన్స్ దగ్గర పదులు కాబట్టి టెన్స్ కింద అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ ఏంటిది, రైట్ సైడ్లో ఉన్నది ఎవరో చూసుకోవాలి. ఇదిగో రైట్ సైడ్లో ఎవరు ఉన్నారు, 3 ఉంది, అందుకే సర్కిల్ చేశాను. మరి 3 ఉన్నప్పుడు ఏమవుతుంది, +0 చేయాలి. +0 ఎవరికి చేయాలి, మనం ఎవరికైతే అండర్లైన్ చేస్తున్నామో వాళ్ళకు +0 చేయాలి. ఇక ఫైనల్గా లాస్ట్ స్టెప్ ఏంటిది స్టూడెంట్స్, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ 0లు చేసేయాలి. మరి లైన్కి రైట్ సైడ్ ఎవరు ఉన్నారు, 3 ఒక్కటే కదా ఉంది, కాబట్టి ఈ 3 ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ ఇటుపక్క ఏముంది, 243. ఈ 243కి పైన ఒక 0ని కలిపితే ఏమవుతుంది, 243 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా, 2430 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ రాసుకోండి స్టూడెంట్స్. 7890 - 4321 అమ్మ. ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, మైనస్ అనేది చేయాలి. సో 4th క్వశ్చన్ రాసుకొని కింద ఆన్సర్ అని పెట్టుకొని ఆన్సర్లో ఏం చేయాలంటే 7890 - 4321 చేసుకోవాలమ్మా. ముందు మీరు రఫ్ నోట్స్ పక్కన పెట్టుకొని ముందు మైనస్ చేయాలి. 7890లో 4321 మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే 3569 వస్తుంది స్టూడెంట్స్. నేను ఆల్రెడీ మైనస్ చేసుకొని మీకు చెప్తున్నామా, మీరైతే రఫ్ నోట్ పక్కన పెట్టుకొని చేసేయండి. మరి చిన్న చిన్న మైనస్లు కూడా వీడియో మనం చెప్పలేము, ఎందుకంటే మీకు వచ్చు కాబట్టి. తర్వాత ఏం చేయాలి అంటే ముందు మనం కనుక్కునేది నియరెస్ట్ టెన్స్ దగ్గర పదులు కాబట్టి టెన్స్ కింద అండర్లైన్ చేసుకోవాలి. చేసుకున్నాను. తర్వాత ఏం చేయాలి, రైట్ సైడ్లో ఎవరు ఉన్నారో చూడాలి. చూడండి రైట్ సైడ్లో 6కి రైట్ సైడ్లో 9 ఉంది. చూడండి దానికి సర్కిల్ చేసుకున్నాను. రైట్ సైడ్లో 9 ఉంది. మరి 9 కనిపించినప్పుడు ఏం చేయాలి స్టూడెంట్స్, +1 చేయాలి. ఎవరికి, మనం అండర్లైన్ చేసిన దానికి +1 చేయాలి. అందుకే పైన +1 చేశాను చూడండి అమ్మా. ఇంకా ఫైనల్గా ఏం చేయాలి, మనకు రైట్ సైడ్లో ఉన్నవన్నీ 0లు చేసేయాలి. చెప్పండి అమ్మా, మనకు రైట్ సైడ్లో ఎవరు ఉన్నారు, 9 ఒక్కటే కదా రైట్ సైడ్లో ఉంది, 0. మరి వీటి పక్క చూడండి 356 ఉంది. 356కి ఒక 1 ఎడిషన్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 357 వస్తుంది. కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది స్టూడెంట్స్, 3570 అనేది ఆన్సర్ అవుతుంది నియరెస్ట్ టెన్స్గా. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. 5th క్వశ్చన్ ఏముందంటే మనకు మల్టిప్లికేషన్ ఉందమ్మా. మల్టిప్లికేషన్ 5th క్వశ్చన్ అని రాసుకొని కింద ఆన్సర్ పెట్టుకోండి. ఆన్సర్ పెట్టుకొని మీరు ఏం చేయాలంటే పక్కన రఫ్ నోట్ బుక్లో 34 × 62 అమ్మ. 34 × 62 చేయండి స్టూడెంట్స్. ఎంత వస్తుందంటే 2108 రావాలమ్మా. ఎంత రావాలి, 2108 అనేది ఆన్సర్గా రావాలి. తర్వాత ఏం చేయాలి, మనం కనుక్కునేది నియరెస్ట్ టెన్స్ కాబట్టి టెన్స్ కింద అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి స్టూడెంట్స్, దానికి రైట్ సైడ్లో ఎవరు ఉన్నారో చూడాలి. దానికి రైట్ సైడ్ ఎవరు ఉన్నారు, 8 ఉంది. మరి 8 కనిపించినప్పుడు ఏం చేయాలి, +1 చేయాలి. ఎవరికి, మనం అండర్లైన్ చేసిన దానికి +1 చేయాలి. ఇక ఫైనల్గా లాస్ట్ స్టెప్ ఏంటిదమ్మా, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళని 0 చేయాలి. అంటే 8 ఒక 0 అవుతుంది. మరి ఇటుపక్క చూడండి ఎవరు ఉన్నారో, ఇటుపక్క 210 ఉంది. 210కి పైన ఒక +1 చేయాలి. 210కి ఒక 1 కలిపితే ఎంత వస్తుందమ్మా, 211 వస్తుంది. కాబట్టి ఫైనల్గా దీనికి నియరెస్ట్ టెన్స్ దగ్గర పదులుగా రౌండ్ ఆఫ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 2110 అనేది ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. 6th క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే 77 × 56 ఇచ్చారమ్మా. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, 6th క్వశ్చన్లో ఆన్సర్ అని పెట్టుకొని మల్టిప్లై చేసుకోవాలమ్మా. 77 × 56 పక్కన రఫ్ నోట్ బుక్ పెట్టుకొని మీరు మల్టిప్లై చేయండి స్టూడెంట్స్. ఎంత వస్తుందో 77 × 56 చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి అంటే 4312 రావాలి స్టూడెంట్స్. 4312. తర్వాత ఏం చేయాలమ్మా, మనం కనుక్కున్న నియరెస్ట్ టెన్స్ కాబట్టి టెన్స్ కింద అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, దానికి రైట్ సైడ్లో ఎవరు ఉన్నారో చూడాలి. చూడండి దానికి రైట్ సైడ్లో ఎవరు ఉన్నారు, 2 ఉంది. మరి 2 కనిపిస్తే ఏం చేయాలమ్మా, 2 కనిపిస్తే +0 చేయాలి. +0 ఎవరికి చేయాలి, అండర్లైన్ చేసిన దానికి +0 చేయాలి. ఇక ఫైనల్ లాస్ట్ స్టెప్ ఏంటిది, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ 0లు చేసేయాలి. చెప్పండి, ఈ 2 ఏమవుతుంది, 0. మరి ఇటుపక్క చూడండి 431 ఉంది. 431కి 0ని కలిపితే ఏమొస్తుందమ్మా, మళ్ళీ 431 వస్తుంది. కాబట్టి 4310 అనేది దాని యొక్క నియరెస్ట్ టెన్స్ దగ్గరి పదులు అవుతుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్. నిన్నటి వీడియోకి ఈరోజు వీడియోకి డిఫరెన్స్ ఏంటంటే, నిన్నటి వీడియోలో డైరెక్ట్గా నెంబర్ ఇచ్చి నియరెస్ట్ టెన్స్ దగ్గరి పదులు సవరించమన్నాను. కానీ ఇవాళ వీడియోలో ఏమి ఇచ్చానంటే ప్లస్ చేసి వచ్చిన ఆన్సర్ని చేయమన్నాను, మైనస్ చేసి వచ్చిన ఆన్సర్ని రౌండ్ ఆఫ్ చేయమన్నాను, ఇంటూ చేసి వచ్చిన ఆన్సర్ని రౌండ్ ఆఫ్ చేయమన్నానమ్మా. నిన్నటి వీడియోకు ఈ రోజు వీడియోకు ఇదే డిఫరెన్స్ స్టూడెంట్స్. మిగతాదంతా సేమ్ టు సేమ్.
నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి స్టూడెంట్స్, నియరెస్ట్ హండ్రెడ్స్ దగ్గరి వందలు, నియరెస్ట్ హండ్రెడ్స్ దగ్గరి వందలు హెడ్డింగ్ పెట్టుకోండమ్మా. సేమ్ ఇది కూడా ఇందాక చెప్పిన టెన్స్ మాదిరిగానే చేయాలి. ముందు ప్లస్ చేసుకోవాలి, మైనస్ చేసుకోవాలి, ఇంటూ చేసుకోవాలి, ఆన్సర్ అనేది వస్తుంది. వాటికి రౌండ్ ఆఫ్ అనేది చేయాలి. సో ఫాస్ట్గా చేసేద్దాము. ముందు ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండమ్మా. 123 + 456 + 789 క్వశ్చన్ రాసుకొని దాని కింద ఆన్సర్ పెట్టుకొని ముందు వాటన్నిటిని ప్లస్ చేయాలమ్మా. ముందు ప్లస్ చేద్దాం. 123 + 456 + 789 స్టూడెంట్స్ ప్లస్ చేద్దామమ్మా. ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి అంటే 1368 రావాలి స్టూడెంట్స్. 1368 అనేది మనకు ఆన్సర్గా రావాలి. తర్వాత ఏం చేయాలి, మనం ఇప్పుడు కనుక్కునేది నియరెస్ట్ హండ్రెడ్స్ కాబట్టి హండ్రెడ్స్ కింద అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు హండ్రెడ్స్ ప్లేస్లో ఎవరున్నారు, 3 ఉంది కాబట్టి 3 కింద అండర్లైన్. తర్వాత స్టెప్ ఏం చేయాలి, 3కి రైట్ సైడ్లో ఎవరున్నారో చూడాలి. చూడండి అమ్మ, 3కి రైట్ సైడ్లో ఎవరున్నారు, 6 అమ్మ, అందుకు బాక్స్ కొట్టాను చూడండి. 3కి రైట్ సైడ్లో 6 ఉంది. మరి 6 ఉంటే ఏం చేయాలి స్టూడెంట్స్, 6 ఉంటే +1 చేయాలి. +1 ఎవరికి చేయాలి, మనం ఎవరికైతే అండర్లైన్ చేసామో వాళ్ళకు +1 చేయాలి. ఇక లాస్ట్ స్టెప్ ఏంటిదమ్మా, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ జీరోలు చేసేయాలి. ఎవరికి రైట్ సైడ్లో, అండర్లైన్ చేసిన డిజిట్కి రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరూ 0. మరి అండర్లైన్ చేసిన 3కి రైట్ సైడ్లో 8 ఉంది అంటే ఇది ఒక 0. 6 కూడా రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది కూడా ఒక 0. మరి ఇటు పక్క చూడండి, కింద 13 ఉంది, పైన +1 ఉంది. 13 ఒక +1 చేస్తే ఎంత వస్తుందమ్మా, 14 వస్తుంది. కాబట్టి 1368కి నియరెస్ట్ హండ్రెడ్స్ దగ్గరి వందలు రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది, 1400 అనేది ఆన్సర్గా వస్తుంది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ కూడా మనం ఇక్కడే చేసేద్దాం స్టూడెంట్స్. చూడండి అమ్మ, సెకండ్ క్వశ్చన్ కూడా రాసేసుకోండి అమ్మ. సెకండ్ క్వశ్చన్ రాసేసుకునేసి కింద ఆన్సర్ అని పెట్టేసుకోండి. ముందు మన సెకండ్ క్వశ్చన్ ఏంటిదో రాసుకుందాం. 5 6 7 8 9కి ఎవరిని ప్లస్ చేయాలమ్మా, 5 4 3 2 1ని ప్లస్ చేయాలి స్టూడెంట్స్. 5 4 3 2 1ని మనము ప్లస్ చేయాలి. సో మనం ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి అమ్మ. మీరైతే రఫ్ నోట్ బుక్ పక్కన పెట్టుకొని ప్లస్ చేసేయండి అమ్మ. ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 1,11,110 వస్తుందమ్మా. 1,11,110. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం కనుక్కునేది నియరెస్ట్ హండ్రెడ్స్ కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్ కింద అండర్లైన్ చేసుకోవాలి. హండ్రెడ్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 కింద అండర్లైన్. తర్వాత దానికి రైట్ సైడ్లో ఎవరు ఉన్నారో చూడండి. దానికి రైట్ సైడ్లో 1 ఉంది చూడండి అమ్మ. మరి 1 ఉంటే ఏం చేయాలి స్టూడెంట్స్, +0 చేసుకోవాలి. ఎవరికి, అండర్లైన్ చేసిన దానికి +0 పైన. ఇక ఫైనల్గా ఏం చేయాలి, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ జీరోలు చేసేయాలి. చెప్పండి అమ్మ. రైట్ సైడ్లో ఈ 0 కాబట్టి ఇది 0. ఈ 1 కూడా రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది కూడా 0. ఇటు పక్క చూడండి 1111 ఉంది. 1111కి పైన ఒక 0 కలపాలి. 1111కి 0 కలిపితే మళ్ళీ అదే కదా వచ్చేది 1111. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా, 1,11,100 అనేది దానికి నియరెస్ట్ హండ్రెడ్స్ దగ్గరి వందలు అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ రాసుకోండి స్టూడెంట్స్. థర్డ్ క్వశ్చన్ రాసుకొని కింద ఆన్సర్ పెట్టేసుకోండి అమ్మ. ఆన్సర్ పెట్టేసుకునేసి మనం ఇక్కడ ఏం చేయాలంటే మైనస్ చేయాలి స్టూడెంట్స్. 5,895లో నుంచి ఎవరిని మైనస్ చేయాలంటే 1,234ని మైనస్ చేయాలమ్మా. సో ముందు మనం మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 4,661 అనేది ఆన్సర్గా వస్తుంది. తర్వాత ఏం చేయాలమ్మా, మనం కనుక్కునేది నియరెస్ట్ హండ్రెడ్స్ కాబట్టి హండ్రెడ్స్ కింద అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ ఏంటిది, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళని చూడాలి. రైట్ సైడ్లో 6 ఉంది చూశాను. మరి 6 ఉంటే ఏం చేయాలి, +1 చేయాలి. అండర్లైన్ చేసిన దానికి +1 చేయాలి. ఇక లాస్ట్ స్టెప్ ఏంటిది, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ జీరోలు చేయాలి. సో 1 ఒక 0. తర్వాత 6 కూడా రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది కూడా ఒక 0. ఇప్పుడు చూడండి ఏముంది, కింద 46 పైన +1. 46 + 1 ఎంతమ్మా, 47. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 4,700 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇప్పుడు అదేవిధంగా నేను ఫోర్త్ క్వశ్చన్ కూడా పక్కనే చేసేస్తున్నాను చూడండి అమ్మ. ఫోర్త్ క్వశ్చన్ రాసుకోండి. 83654 - 7321 ఇది రాసుకొని ముందు ఆన్సర్ అని పెట్టుకొని ఆన్సర్లో కూడా క్వశ్చన్ రాసుకోండి అమ్మ. తర్వాత మైనస్ చేయండి. 83654 దాంట్లో నుంచి ఎవరిని మైనస్ చేయాలి అంటే 7321ని మైనస్ చేయాలి స్టూడెంట్స్. మరి మైనస్ చేయండి అమ్మ. పక్కన రఫ్ నోట్ బుక్ పెట్టుకొని ఆ రెండింటిని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 76,333 అనేది ఆన్సర్గా వస్తుందమ్మా.
తర్వాత ఏం చేయాలి, మనకు అనుకునేది నియరెస్ట్ హండ్రెడ్స్ దగ్గర వందలు కాబట్టి హండ్రెడ్స్ కింద అండర్లైన్ చేసుకోండి. తర్వాత స్టెప్ ఏంటిది, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళని చూడండి. రైట్ సైడ్లో ఎవరున్నారు, 3 ఉంది. మరి 3 ఉంటే ఏం చేయాలమ్మా, +0 చేయాలి, అంతే కదా. 0 నుంచి 4 వరకు ఎవరున్నా +0నే చేయాలి. మరి ఎవరికి +0 చేయాలి, అండర్లైన్ చేసిన దానికే +0 చేయాలి. అందుకే 3 పైన +0 పెట్టాను. ఇక లాస్ట్ స్టెప్ ఏంటిది స్టూడెంట్స్, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ జీరోలు చేసేయాలి. చెప్పండి, రైట్ సైడ్లో ఇదిగో 3 రైట్ సైడ్లో ఉంది, ఇది ఒక 0. ఈ 3 కూడా రైట్ సైడ్లో ఉంది, ఇది ఒక 0. ఇక ఫైనల్ ఇటుపక్క ఏం మిగిలింది, 763 మిగిలింది. 763కి ఒక 0ని కలిపితే ఎంత వస్తుందమ్మా, 763 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 76,300 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ రాసుకోండి స్టూడెంట్స్. 23 × 67. సో క్వశ్చన్ రాసుకొని క్వశ్చన్ కింద ఆన్సర్ అని పెట్టేసి ముందు వాటిని మనం మల్టిప్లై చేయాలి స్టూడెంట్స్. 23 × 67. 23 × 67 పక్కన రఫ్ నోట్ బుక్ పెట్టుకొని చేయండి అమ్మా మల్టిప్లికేషన్. 23 × 67 చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి అంటే 1541 రావాలి స్టూడెంట్స్. 1541. నెక్స్ట్ స్టెప్ ఏంటిదమ్మా, మనకి ఇప్పుడు కావాల్సిన నెంబర్ వచ్చింది కాబట్టి మనం కనుక్కునేది హండ్రెడ్స్, వందలు కాబట్టి హండ్రెడ్స్ కింద అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ ఏంటిది, దానికి రైట్ సైడ్లో ఉన్న వాళ్ళు ఎవరో చూడాలి. సర్కిల్ చేశాను చూడండి, రైట్ సైడ్లో 4 ఉంది. మరి 4 ఉంటే ఏం చేయాలి, +0 చేయాలి. ఎవరికి, అండర్లైన్ చేసిన 5కి +0 చేయాలి. ఇక లాస్ట్ స్టెప్ ఏంటిదమ్మా, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ జీరోలు చేసేయాలి. చేసేయండి. ఈ 1 రైట్ సైడ్లో ఉంది కాబట్టి 0. ఈ 4 కూడా రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది కూడా 0. మరి ఇటు పక్క ఏం మిగిలింది, 15. 15కి పైన +0. 15కి 0 కలిపితే ఎంతమ్మా, 15 కదా వచ్చేది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా, నియరెస్ట్ హండ్రెడ్స్ దగ్గర వందలు చేస్తే 1500 అనేది ఆన్సర్గా వచ్చింది. తర్వాత అదేవిధంగా 6th క్వశ్చన్ కూడా చూడండి అమ్మా. 6th క్వశ్చన్ రాసుకోండి. 154 × 63 ఆన్సర్ రాసుకొని ముందు కింద మల్టిప్లై చేయాలి స్టూడెంట్స్. 154 × 63ని మనం మల్టిప్లై చేయాలమ్మా. 154 × 63 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 9702 అనేది ఆన్సర్గా వస్తుంది స్టూడెంట్స్. 9702. తర్వాత ఏం చేయాలి, మనం కనుక్కునేది నియరెస్ట్ హండ్రెడ్స్ దగ్గర వందలు కాబట్టి హండ్రెడ్స్ కింద అండర్లైన్ చేసుకోండి. హండ్రెడ్స్ కింద ఎవరున్నారు, 7 కాబట్టి అండర్లైన్ చేశాను. తర్వాత స్టెప్ ఏంటిది, రైట్ సైడ్లో ఎవరున్నారో చూసుకోండి. 7కి రైట్ సైడ్లో ఎవరున్నారు, 0 ఉంది. ఇది ఒక బాక్స్ కూడా కొట్టాను చూడండి. మరి 0 ఉంటే ఏం చేయాలమ్మా, +0 చేసేయాలి, అంతే కదా. 0 ఉంటే +0, ఎవరికి, ఆ 7కి +0 చేయాలి. ఇక ఫైనల్ లాస్ట్ స్టెప్ ఏంటిదమ్మా, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ జీరోలు చేసేయాలి. చెప్పండి, ఆ అండర్లైన్ చేసిన దానికి రైట్ సైడ్లో 2 ఉన్నాయి. ఈ రైట్ సైడ్లో 2 ఉంది, ఇది ఒక 0. రైట్ సైడ్లో 0 ఉంది, 0 కూడా 0నే అవుతుంది. ఇక ఇటుపక్క ఏం మిగిలింది మనకు, 97. 97కి పైన +0 చేయమన్నారు. 97కి 0 కలిపితే ఎంతమ్మా, 97 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 9700 అనేది ఈ వాల్యూకి నియరెస్ట్ హండ్రెడ్స్ దగ్గర వందలు అనేది అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి స్టూడెంట్స్, నియరెస్ట్ థౌజండ్స్ దగ్గరి వేలు. ఇక్కడ కూడా సేమ్ అంతేనమ్మా, ముందు ప్లస్ చేయాలి, మైనస్ చేయాలి, ఇంటూ చేయాలి, వచ్చిన ఆన్సర్కి అప్పుడు రౌండ్ ఆఫ్ అనేది చేయాల్సి ఉంటుంది, అప్పుడు సవరించాల్సి ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి అమ్మా. 478 + 532 + 936 క్వశ్చన్ రాసుకొని కింద ఆన్సర్ అని పెట్టుకొని ఆన్సర్లో మీరు ప్లస్ చేయాలి ఉంటుంది స్టూడెంట్స్. మా ఆన్సర్లో చేద్దామమ్మా. ఆన్సర్ ఏముంది, 478 + 532 + 936. సో ఈ మూడింటిని ఏం చేయాలమ్మా, ప్లస్ చేయాలి. సో మూడింటిని ప్లస్ చేయండి అమ్మా. రఫ్ నోట్ బుక్ పక్కన పెట్టుకొని చేయండి. చేస్తే ఎంత వస్తుందమ్మా, 1946 వస్తుంది స్టూడెంట్స్. తర్వాత ఏం చేయాలి, మనం ఇప్పుడు కనుక్కునేది నియరెస్ట్ థౌజండ్స్ దగ్గర వేలు కాబట్టి థౌజండ్స్ ప్లేస్ కింద అండర్లైన్ చేసుకోవాలి. థౌజండ్స్ ప్లేస్లో ఎవరున్నారు, 1 కాబట్టి 1 కింద అండర్లైన్. తర్వాత స్టెప్ ఏంది, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళని చూడాలి. ఆ 1కి రైట్ సైడ్లో ఎవరున్నారు చూడు, 9 ఉంది. మరి 9 కనిపిస్తే ఏం చేయాలమ్మా, వెరీ గుడ్. 9 కనిపిస్తే ఏం చేయాలి, +1 చేయాలి. ఆ 1 ఎవరికి చేయాలి, +1 అండర్లైన్ చేసిన దానికే +1 చేయాలి. ఇక లాస్ట్ స్టెప్ ఏంటిది, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ జీరోలు చేసేయాలి. మరి ఎవరికి రైట్ సైడ్లో, మనం అండర్లైన్ చేసిన దానికి రైట్ సైడ్లో ఉన్న ప్లేసులన్నీ 0. మనం అండర్లైన్ చేసింది 1. 1కు రైట్ సైడ్లో 3 ఉన్నారు కాబట్టి ఆ 3 0 అయిపోవాలి. 6 రైట్ సైడ్లో ఉంది, 0. 4 కూడా రైట్ సైడ్లోనే ఉంది, 0. 9 కూడా రైట్ సైడ్లోనే ఉంది, 0. ఈ ఫైనల్గా ఏం మిగిలింది, ఇటు పక్క 1 మిగిలింది. 1కి పైన +1. 1కి +1 చేస్తే ఎంతమ్మా, 2. కాబట్టి వీటికి నియరెస్ట్ థౌజండ్స్ దగ్గర వేలు ఎంత వస్తుందమ్మా, 2000 అనేది ఆన్సర్గా వస్తుంది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ కూడా చేయండి అమ్మా. సెకండ్ క్వశ్చన్ రాసుకోండి మీరు.
57,890 ప్లస్ 46,321 అనేది క్వశ్చన్గా ఇచ్చారమ్మా. సో క్వశ్చన్ రాసుకొని ముందు కింద ఆన్సర్ అని పెట్టుకొని ముందు ప్లస్ చేయండి స్టూడెంట్స్ మీరు. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అని పెడుతున్నాను చూడండి నేను కూడా. 57,890 ప్లస్ 46,321 ముందు ఈ రెండింటిని ప్లస్ చేయాలమ్మా. రెండింటిని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 104211 అనేది ఆన్సర్గా వస్తుందమ్మా. 104211 తర్వాత ఏం చేయాలమ్మా? మనం కనుక్కునేది నియరెస్ట్ థౌజండ్స్, దగ్గర వేలు కాబట్టి థౌజండ్స్ కింద అండర్లైన్ చేసుకోండి. థౌజండ్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4 కింద అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ ఏంటిది? ఆ 4కి రైట్ సైడ్లో ఎవరు ఉన్నారో చూడండి, సర్కిల్ చేసాను చూడండి. రైట్ సైడ్లో 2 ఉంది. మరి 2 ఉంటే ఏం చేయాలమ్మా? వెరీ గుడ్, ప్లస్ 0 చేయాలి. ఎవరికి? అండర్లైన్ చేసిన 4కి ప్లస్ 0 చేయాలి. ఇక ఫైనల్గా లాస్ట్ స్టెప్ ఏంటిదమ్మా? రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ అన్నీ జీరోలు చేసేయాలి. చెప్పండి, రైట్ సైడ్లో ఆ లైన్కి రైట్ సైడ్లో ఇదిగో 1 ఉంది, ఇది 0. ఈ 1 కూడా రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది కూడా 0. ఈ 2 కూడా రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది కూడా 0. ఇక ఫైనల్గా ఏం మిగిలింది మనకు? 104 మిగిలింది. 104కి పైన ప్లస్ 0 చేయమన్నారు. 104కి 0 కలిపితే ఎంత వస్తుందమ్మా? 104 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1,04,000 అనేది దాని యొక్క నియరెస్ట్ థౌజండ్స్, దగ్గర వేలు అనేది అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ రాసుకోండి స్టూడెంట్స్. 4567 మైనస్ 1234 రాసుకొని కింద ఆన్సర్ అని పెట్టి మైనస్ చేయండి అమ్మ. పక్కన రఫ్ నోట్ బుక్ పెట్టుకోండి. 4567 మైనస్ 1234 రెండింటిని మైనస్ చేయండి అమ్మ. రెండింటిని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 3,333 అనేది ఆన్సర్గా వస్తుంది. తర్వాత ఏం చేయాలి? మనం కనుక్కునేది నియరెస్ట్ థౌజండ్స్, దగ్గర వేలు కాబట్టి థౌజండ్స్ కింద అండర్లైన్ చేసుకున్నాను. థౌజండ్స్ ప్లేస్లో 3 ఉంది, అండర్లైన్ చేశాను. తర్వాత స్టెప్ ఏం చేయాలి? దానికి రైట్ సైడ్లో ఉన్న వాళ్ళు ఎవరో చూడండి. దానికి రైట్ సైడ్లో 3 ఉంది. మరి 3 ఉంటే ఏం చేయాలమ్మా? ప్లస్ 0 చేయాలి, అంతే కదా. 0 1 2 3 4 ఏది ఉన్నా ప్లస్ 0నే. లేదు 5 6 7 8 9 ఇవి ఉంటే ప్లస్ 1 చేయాలి. మనకు 3 ఉంది కాబట్టి ప్లస్ 0, అండర్లైన్ చేసిన దానికి ప్లస్ 0 చేయాలి. ఇక ఫైనల్గా లాస్ట్ స్టెప్ ఏంటిది స్టూడెంట్స్? రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ జీరోలు చేయాలి. ఎవరికి రైట్ సైడ్లో? అండర్లైన్ చేసిన దానికి రైట్ సైడ్లో. ఇప్పుడు అండర్లైన్ చేసిన 3కి రైట్ సైడ్లో ఉన్న ప్లేస్లన్నీ 0. ఈ 3 0, నెక్స్ట్ ఈ 3 కూడా రైట్ సైడ్లో ఉంది, ఈ 3 కూడా రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఇవన్నీ జీరోలు అయిపోతాయి. ఇంకా ఫైనల్గా ఈ 3 పైన ప్లస్ 0 ఉంది. 3కి 0 కలిపితే ఎంత వస్తుందమ్మా? 3 వస్తుంది. కాబట్టి 3,333కి నియరెస్ట్ థౌజండ్స్, దగ్గర వేలు అంటే ఎంత చెప్పాలి? 3,000 అనేది చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ కూడా చేస్తున్నాను చూడండి స్టూడెంట్స్, మీరు కూడా చేయండి అమ్మా. మైనస్ చేయాలి. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 85,265లో నుంచి ఎవరిని మైనస్ చేయాలి? 5378 పక్కన రఫ్ నోట్ బుక్ పెట్టుకొని చేయండి అమ్మ. మైనస్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి నాకు. ఆన్సర్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 79887 రావాలమ్మా. 79887 అనేది రావాల్సి ఉంటుంది. తర్వాత ఏం చేయాలి? మనం కనుక్కునేది నియరెస్ట్ థౌజండ్స్ కాబట్టి థౌజండ్స్ కింద అండర్లైన్ చేసుకోండి. సో థౌజండ్స్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి 9 కింద అండర్లైన్. తర్వాత ఏం చేయాలి? రైట్ సైడ్లో ఉన్న వాళ్ళని చూడాలి. రైట్ సైడ్లో ఎవరు ఉన్నారు చూడండి. 9కి రైట్ సైడ్లో 8 ఉంది కాబట్టి 8 కనిపిస్తే మనం ఏం చేయాలి? వెరీ గుడ్, ప్లస్ 1 చేయాలి. 8 కనిపిస్తే ప్లస్ 1. ఇక ఫైనల్గా లాస్ట్ స్టెప్ ఏంటిదమ్మా? అండర్లైన్ చేసిన దానికి రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ జీరోలు చేసేయాలి. చెప్పండి, రైట్ సైడ్లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు 0. 7 0, 8 కూడా 0, అదేవిధంగా ఈ 8 కూడా 0నే అవుతుంది. ఇంకా ఫైనల్గా చూడండి, ఇటుపక్క 79 ఉంది. 79కి పైన ప్లస్ 1 చేయాలి. 79కి 1 కలిపితే ఎంత వస్తుందమ్మా? వెరీ గుడ్, 80 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? 80,000 అనేది దాని యొక్క నియరెస్ట్ థౌజండ్స్, దగ్గర వేలు అనేది అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ రాసుకోండి స్టూడెంట్స్. 125 × 125. సో 125 × 125 రాసుకొని కింద ఆన్సర్ అని పెట్టుకొని 125 × 125 అనేది చేయండి అమ్మా. మీరు నాకంటే ముందే చేయాలి. 125 × 125 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది స్టూడెంట్స్? 15625 వస్తుందమ్మా. 15625 అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆన్సర్కి మనం నియరెస్ట్ థౌజండ్స్, దగ్గరగా ఉన్న వేలు చెప్పాలి. కాబట్టి ముందు థౌజండ్స్ కింద అండర్లైన్ చేసుకోండి. థౌజండ్స్ కింద 5 అండర్లైన్ చేశాను. తర్వాత దానికి రైట్ సైడ్లో ఎవరు ఉన్నారు చూడండి. 5కి రైట్ సైడ్లో 6 ఉంది. వెరీ గుడ్, మనకు 6 కనిపిస్తే ఏం చేయాలి? ప్లస్ 1 చేయాలి. ఎవరికి? అండర్లైన్ చేసిన దానికి ప్లస్ 1 చేయాలి.
ఇక ఫైనల్గా లాస్ట్ స్టెప్ ఏంటిదమ్మా, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ జీరోలు చేసేయాలి. చెప్పండి, అండర్లైన్ చేసింది 5 కదా, 5కి రైట్ సైడ్లో ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు జీరో అయిపోవాలి. అంటే ఈ 5 ఒక జీరో, అదేవిధంగా 2 ఒక జీరో, అదేవిధంగా 6 కూడా ఒక జీరో. ఇక ఫైనల్గా 15 పైన +1, 15కి 1 కలిపితే ఎంతమ్మా, వెరీ గుడ్ 16 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది స్టూడెంట్స్, 16,000 అనేది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి అమ్మ. 6th క్వశ్చన్ రాసుకోండి. 6th క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 571 × 69 ఇచ్చారమ్మా. కాబట్టి కింద ఆన్సర్ అని పెట్టేసుకునేసి 571 × 69. ఓకే, ముందు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి అమ్మా. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 39,399 వస్తుందమ్మా. 39,399. సో మనము ఇప్పుడు కనుక్కునేది నియరెస్ట్ థౌజండ్స్ కాబట్టి థౌజండ్స్ కింద అండర్లైన్ చేసుకోండి అమ్మ. థౌజండ్స్ ప్లేస్లో ఎవరున్నారు, 9, కాబట్టి 9 కింద అండర్లైన్. తర్వాత ఏం చేయాలి, ఆ 9కి రైట్ సైడ్లో ఎవరు ఉన్నారో చూడాలి. ఒక సర్కిల్ చేసాను చూడండి, 9కి రైట్ సైడ్లో 3 ఉంది. మరి మన కంటికి 3 కనిపిస్తే ఏం చేయాలి, +0 చేయాలి. వెరీ గుడ్. ఆ +0 ఎవరికి చేయాలి, అండర్లైన్ చేసిన 9కి చేయాలి. ఇక ఫైనల్గా లాస్ట్ స్టెప్ ఏంటిదమ్మా, అండర్లైన్ చేసిన డిజిట్కి రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ జీరోలు చేసేయాలి. మరి చెప్పండి, రైట్ సైడ్లో ఎవరెవరు ఉన్నారు, ఇదిగో ఈ 9 రైట్ సైడ్లో ఉంది కాబట్టి 0, ఈ 9 కూడా రైట్ సైడ్లోనే ఉంది కాబట్టి ఇది కూడా 0, ఈ 3 కూడా రైట్ సైడ్లోనే ఉంది కాబట్టి ఇది కూడా 0. మరి ఇటుపక్క ఏం మిగిలిన చూడండి, ఇటుపక్క 39 మిగిలింది. 39కి పైన ఒక 0 కలపాలి. 39కి 0 కలిపితే ఎంతమ్మా, వెరీ గుడ్ 39 వస్తుంది. కాబట్టి 39,399కి నియరెస్ట్ థౌజండ్స్ దగ్గరగా ఉన్న వేలు అంటే ఎంత వస్తుందమ్మా, ఆన్సరు 39,000 అనేది ఆన్సర్గా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదమ్మా. ఇవాళ వీడియోలో ఏం చెప్పానంటే మీకు నియరెస్ట్ టెన్స్ చూడండి ఒకసారి. నియరెస్ట్ టెన్స్ చెప్పాను, అదేవిధంగా నియరెస్ట్ హండ్రెడ్స్, అదేవిధంగా నియరెస్ట్ థౌజండ్స్, దగ్గరి 10, 100, 1000 ఇవి నిన్న వీడియోలో కూడా చెప్పానమ్మా. కాకపోతే నిన్నటి వీడియోలో ఏమో డైరెక్ట్గా ఒక నెంబర్ ఇచ్చి డైరెక్ట్గా రౌండ్ ఆఫ్ చేయమన్నాను. కానీ ఈరోజు మాత్రం అలా కాకుండా ప్లస్ చేసి వచ్చిన ఆన్సరు, మైనస్ చేసి వచ్చిన ఆన్సరు, అదేవిధంగా మల్టీప్లై చేసి వచ్చిన ఆన్సర్కి ఆ రౌండ్ ఆఫ్ సవరించమని అడిగానమ్మా. ఎగ్జామ్స్లో మనకు ఈ విధంగా అడుగుతూ ఉంటారు. నిన్న ఇచ్చిన మోడల్ మనకు అర్థం అవ్వడం కోసం చెప్పాను. ఈ రోజు వీడియో మనకి ఎగ్జామ్లో ఈ విధంగా అడుగుతూ ఉంటారమ్మా. ఒక్కొక్కసారి మనకు ఫైనల్ ఎగ్జామ్లో డివిజన్ చేసి వచ్చిన ఆన్సర్కి కూడా రౌండ్ ఆఫ్ సవరించమని అడుగుతారమ్మా. కాబట్టి ఈ 4 ఫండమెంటల్స్ అనేవి మనకు జాగ్రత్తగా నేర్చుకొని రెడీగా ఉండాలి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు వీడియోకు సంబంధించి మీకు హోంవర్క్ అనేది ఇస్తున్నాను చూడండి అమ్మా. నేను ఈరోజు హోంవర్క్లో ఓన్లీ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మాత్రమే ఇచ్చాను. చూడండి అమ్మా, ఇక్కడ ఎడిషన్కు సంబంధించి నియరెస్ట్ టెన్స్, నియరెస్ట్ హండ్రెడ్స్, అదేవిధంగా నియరెస్ట్ థౌజండ్స్ కూడా ఇచ్చానమ్మా. దగ్గరి 10, 100, 1000. అదేవిధంగా సబ్ట్రాక్షన్ సంబంధించి కూడా ఇచ్చానమ్మా. నియరెస్ట్ టెన్స్, నియరెస్ట్ హండ్రెడ్స్, నియరెస్ట్ థౌజండ్స్ కూడా ఇచ్చానమ్మా. కాబట్టి ఈ హోంవర్క్ అనేది జాగ్రత్తగా మీ యొక్క రఫ్ నోట్ బుక్లో చేసేసుకునేసి తర్వాత ఏం చేస్తారంటే దీనికి ఎంతెంత ఆన్సర్లు వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ఇది స్టూడెంట్స్ ఇవాల్టి వీడియో. తిరిగి రేపు మరొక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.